సామర్లకోట దగ్గర అయిన ఫైర్ క్రాకర్స్ బ్లాస్ట్ నుంచి మనకి ఇక్కడ 9 మంది పేషెంట్లు అడ్మిట్ అయి ఉన్నారండి. దానిలో 2 ఆడవారు, తర్వాత 7 మగ పేషెంట్లు. తర్వాత దానిలో ఒకరి పరిస్థితి మాత్రం 75% బర్న్స్తో జాయిన్ అయి ఉన్నారు. తక్కిన వాళ్ళందరూ కూడా 90% to 100% బర్న్స్లో ఉన్నారు. అందరినీ కూడా మేము ప్రాథమిక చికిత్స అందించి మొత్తం ప్లాస్టిక్ సర్జన్స్ మెడిసిన్ మొత్తం అన్ని బ్రాంచెస్ ఫ్యాకల్టీలు కూడా మొత్తం ఇక్కడే ఉన్నారు. అందరి పర్యవేక్షణలో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అందడం జరుగుతుంది. ప్రస్తుతానికి మొత్తం అంతా కూడా ఎమ్మెల్సీ వార్డు అంతా కూడా మేము బర్న్స్ వార్డే చేసేస్తున్నాము. సో ప్రస్తుతం అందరు పేషెంట్లు కూడా ఆ వార్డులోనే ఉన్నారు. సో అందరు స్పెషలిస్టులు కూడా ఒక దగ్గరే ఉండి ఆ వార్డులోనే అందరికీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆక్సిజన్ కానీ మొత్తం అన్నీ కూడా వెంటిలేటర్లు కానీ అన్నీ రెడీ పెట్టుకున్నాము. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రైవేట్ హాస్పిటల్స్ తరలించడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. ఏమన్నా కావాలి మహిళలు 2 సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒకవేళ ఇంకా ఎక్కువ అయితే కనుక వేరే వార్డులు కూడా మేము రెడీ చేస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్గానే ఉంది. అది ఒకళ్ళే 75% బర్న్స్, తక్కిన అందరూ కూడా 90 to 100% బర్న్స్లో ఉన్నారు. ఇస్తామండి. ఇక్కడ డెస్క్ ఏర్పాటు మేము ఇక్కడ ఫ్యామిలీకి కానీ అంటే వాళ్ళ ఆప్తులు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు కానీ వచ్చి వాళ్ళ పరిస్థితి ఎలాగుంది ఏంటి అని అడగడానికి కానీ ప్రెస్ వాళ్ళకి బులెటిన్ కానీ అరేంజ్ చేయడానికి మేము ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ లయజన్ పర్సన్ ఒకళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్ని పెట్టున్నాము. వారికి ఇంకా మీకు ఏమన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక సిఎస్ఆర్ఎంఓ కానీ నేను కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ అందరికీ అవైలబుల్గానే ఉంటాం. అంటే జరిగిన ఘటన మీద స్పష్టమైన సమాచారం అయితే మనకు పూర్తిగా లేదు. ఎంతమంది ఇంజ్యూర్ అయ్యారు, ఎంతమంది అందులో అటెండ్ అయ్యారు, ఎంతమంది వస్తారు అనేది మాకు వచ్చిన వరకు మేము వైద్యం చేస్తామండి. అది ఏంటి అన్నది ఇంకా అక్కడి నుంచి వచ్చేవారు ఎంతమంది ఉన్నారు అన్నది ఇంకా ప్రస్తుతం అయితే ఎవరు లేరు. మాకు తెలిసినంత సమాచారం ప్రకారం ఇప్పటి వరకు వచ్చినా కూడా మేము అన్ని ఏర్పాట్లు రెడీగానే ఉన్నాం. అది నాకు తెలియదండి. ఓకే.